హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారం అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల సమాచారం అండి. ఇవాల్టి వరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి ఏప్రిల్ నెల పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో ఇవన్నీ కూడా జనరేట్ అయ్యి డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా విద్యాశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏపీ గ్రామవార్డు సచివాలయం మొదలగు డిపార్ట్మెంట్లలో కొన్ని ట్రెజరీ పరిధిలో అయితే ఈ పే స్లిప్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే అండి. డీడీఓలు 19వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ అంటే ఈ నెల 19వ తేదీ నుంచి అయితే బిల్లులు అప్లోడ్ చేస్తూ ఉన్నారండి ఉద్యోగులకు సంబంధించిన. మరి పెన్షన్‌కి సంబంధించిన బిల్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. మరి పెన్షన్‌కి సంబంధించిన పే స్లిప్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఎక్కడ డౌన్లోడ్ కావడం లేదండి పెన్షన్‌కి సంబంధించిన పే స్లిప్స్. ఈ డీఏ మనం చూసుకున్నట్లయితే ఈ ఈ పే స్లిప్ గనక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న పే స్లిప్ చూసుకున్నట్లయితే అందులో మనకు పెరిగిన డీఏ ఎంత 30.03% అయితే చూస్తున్నామండి. సో ఎవరికైనా అలా కాకుండా 26 పాయింట్ సంథింగ్ చూపించిందంటే మీరు తప్పనిసరిగా మీ ట్రెజరీ వారికి కంప్లెయింట్ అయితే రైజ్ చేయాల్సి అయితే ఉందండి. సో అందరికీ కూడా ఆల్మోస్ట్ 100% అందరికీ కూడా 30.03%తోనే డీఏ అనేది చూపిస్తుంది. అదే పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే డీఆర్ అనేది ఆ విధంగా 30.03% అయితే చూపిస్తుంది. సో ఇదండి. ఈ కొత్త డీఏ 3.6% పెరుగుదలతో పే స్లిప్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏపీ ఇక పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షన్ గానీ, సర్వీస్ పెన్షన్ గానీ ఎవరికి కూడా ఇంకా పే స్లిప్స్ డౌన్లోడ్ కావడం లేదు. సో మీరు అందరూ కూడా మీ బిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ బిల్ స్టేటస్ అనేది అంటే మీ డీడీఓలు బిల్ సబ్మిట్ చేసి ఉన్నారా లేదా? ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరు కూడా అండి. సో బిల్ మీది సబ్మిట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సో సబ్మిట్ అయి ఉన్నట్లయితే ఎస్టీఓ గారి చేత తొందరగా అప్రూవ్ అయ్యేదానికైతే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా ఎస్టీఓ గారికి కూడా అప్రూవ్ అయినట్లంటే ఆ బిల్లు డైరెక్ట్‌గా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్తుంది. సో అలాంటి బిల్లులన్నీ కూడా త్వరగా జమ అయ్యేదానికి అవకాశం ఉంది 1-5 తేదీ లోపల. ఇంకా చాలా వరకు అంటే కొన్ని వరకు బిల్స్ అండి. ఈ డీడీఓలో ఏదైతే బిల్స్ అప్లోడ్ చేసి ఉన్నారో వాటిలో కొన్ని వరకు బిల్స్ అయితే ఇప్పటి వరకే ఎస్టీఓ గారి పరిధికి వెళ్ళి గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉంది. సో గ్రీన్ ఛానల్ దశకైతే చేరుకున్నట్లే సమాచారం అండి. ఇంతకుముందు గ్రీన్ ఛానల్ అది చూపించేది. ఇప్పుడు గ్రీన్ ఛానల్ బదులుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అయితే చూపిస్తుంది డైరెక్ట్‌గా. సో గత 2, 3 నెలల నుంచి ఇలా చూపిస్తుందండి. ఇక 23, 24 తేదీలలో ఎస్టీఓ గారి చేత ఏవైనా సరే బిల్స్ అప్రూవ్ అయినాయంటే అవన్నీ కూడా 1, 2, 3 ఇట్లా 5వ తేదీ లోపల జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. 1వ తేదీ మాక్సిమం, 2వ తేదీ జమ అవుతాయి. ఇదండి ఉద్యోగం మరియు పెన్షనర్ల బిల్లుల విషయానికి పే స్లిప్స్ విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ నెలకు సంబంధించి. ఇక డీఏ ఇన్ఫర్మేషన్ కొంచెం అయితే తెలుసుకుందామండి. మనకందరికీ తెలిసింది జీవో నెంబర్ 28 ప్రకారంగా 3.64% డీఏ హైక్ చేస్తున్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది అంటే 15వ తేదీ మార్చి 2024. సో ప్రకటించిన తర్వాత ఏమైంది ఇదివరకు ఉన్న ఈ డీఏకి ఈ 3.64% డీఏ అనేది పెరుగుదల అయితే లభించింది. సో ఈ డీఏ ఎప్పటి నుంచి వర్తిస్తుంది అన్న వివరాలకు వచ్చినట్లయితే జనవరి 1, 2023. ఈ డీఏ ఎప్పటి నుంచి క్యాష్ రూపంలో చెల్లిస్తారంటే ఏప్రిల్ నెల నుంచి ఈ నెల నుంచి అయితే క్యాష్ రూపంలో ఏదైతే మేలో జీతాలు అందుకుంటారో అప్పుడు అయితే జీతాలతో పాటు వచ్చేస్తుంది. జీతాలు మరియు పెన్షన్‌లతో పాటు డీఏలు అయితే వచ్చేస్తాయి. సో మరి మిగిలిన 15 నెలలకు గాను బకాయిలు వచ్చేసి 3 సమాన వాయిదాలలో అయితే చెల్లిస్తారండి. సో అది మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 3తో చేసిన తర్వాత ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి ఆగస్టు, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి నవంబరు, మళ్ళా మూడో ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో అయితే చెల్లిస్తారు. అలాగే జీవో నెంబర్ 30 ప్రకారం చూసుకున్నట్లయితే మరొక 3.64% అయితే పెరగడం జరిగింది. సో దీంతో డీఏ వచ్చేసి 33.67% అయితే చేరుకోబోతుంది. ఈ డీఏ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందంటే 15 సారీ అండి
ఈ డిఏ అనేది జూలై 2023 నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. అప్పటి నుంచి వర్తిస్తుంది. సో, ఈ క్యాష్ రూపంలో ఎప్పుడు చెల్లిస్తారంటే జూలై 2024 నుంచి ఏదైతే ఆగస్టు మంత్‌లో అందుకుంటారో జీతం గాని, పెన్షన్ అప్పుడు. సో, ఈ మిగిలిన నెలకి అరియర్స్ ఎప్పుడు చెల్లిస్తారంటే సెప్టెంబరు 3 సమాన వాయిదాలండి ఇవి కూడా. మిగిలిన ఎన్ని నెలలున్నాయో అన్ని నెలలకు గాను ఈ 3.64% బేసిక్ పే ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేస్తే ఒక అమౌంట్ అయితే వస్తుందండి. మీ బేసిక్ పే ఆధారంగా చేసుకొని పెరిగిన డిఏ అని వస్తుంది. సో, అది ఎన్ని నెలలుంటే అన్ని నెలలకి కలుపుకొని డివైడెడ్ బై 3 చేస్తారండి. అప్పుడు 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ అట్లా. సో, ఈ జియో నెంబర్ 30 ప్రకారంగా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లు ఎప్పుడెప్పుడు చెల్లిస్తారంటే సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్. నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో అండి. ఇక ఇదే ఇన్ఫర్మేషన్. ఇక మీరు బిల్స్ అప్లోడ్ చేసుకునేదానికి ఇంకా 6 రోజులే ఉందండి. సో, మీ డీడీఓలు గనుక బిల్స్ ఇంకా అప్లోడ్ చేయనట్లయితే ఒకసారి చెక్ చేసుకొని ఫాలో అప్ అయితే చేసుకోండి. ఎందుకంటే బిల్స్ అప్లోడ్ అయితే ఇంకా 6 రోజులే ఉంది అప్లోడ్ చేసుకునేదానికి కాబట్టి. సో, త్వరగా ఆ పని అయితే పూర్తి చేపించుకోవాలి. చాలా వరకు అయితే బిల్లు అప్లోడ్ అయ్యి ఉన్నాయండి. సో, మనం చూసుకున్న ఎస్టీఓ కూడా అప్రూవ్ చేసి ఉన్నారు. గ్రీన్ ఛానల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి కొన్ని బిల్స్. ఇంకా ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐకి సంబంధించి కొన్ని నెలలకు మంత్లీ ప్రీమియం అమౌంట్స్ అలాగే యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్‌లలో అయితే జమ కాకుండా జీరో చూపిస్తున్నాయండి. సో, అలా మిస్ అయిన మిస్సింగ్ క్రెడిట్స్‌ని మీ డీడీఓ గారి చేత కౌంటర్ సైన్ చేపించి మీరు ఏపీజీఎల్ఐ కార్యాలయం వారికైతే మెయిల్ చేయవలసి ఉంటుంది. ఇదే అండి ఇప్పటివరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.